ఈ ఆశ్రమము మేము అనుకున్న దానికంటే చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ నీట్నెస్ కానీ, మెయింటెనెన్స్ కానీ, భోజనశాల కానీ, ఇంకా వాష్రూమ్స్ కానీ చాలా నీట్గా అనిపించాయి. మేము అనుకున్న దానికంటే ఇంకా ఇంకా చాలా మంచిగా అనిపించింది. అది ఇక్కడికి వచ్చినాక మాకు చాలా ఎట్లా అంటే వండర్ఫుల్ అనిపించింది. ఇంత మంచిగా మేము ఎక్కడో చూడలేదు. ఇంత నీట్నెస్, ఇంత క్లీన్నెస్, ఇక్కడ అందరినీ చూసుకోవడం ఎట్లా, ఇంత మంచిని ఎట్లా కవర్ చేస్తారు అనేది కూడా చూసుకున్నాం మేము. చాలా నీట్నెస్ అనిపించింది. ఇంత వండుతారని కూడా ఇప్పుడే తెలిసింది. 175 kgs వండుతారని ఈరోజు రైసు. 600 మెంబర్స్ అంటే గ్రేట్. అయినా చాలా నీట్నెస్ అనిపించింది. మేము కూడా వచ్చి ఎప్పుడైనా డొనేట్ చేయాలనుకుంటున్నాం, కూడా చేస్తాం కూడా ఫ్యూచర్లో. ఇంకా ఇంటి దగ్గర వచ్చేప్పుడు మాత్రం ఇట్లా నార్మల్గా పీపుల్స్ ఇట్లా ఉంటారు అట్లా అనే ఉద్దేశంతో వచ్చినాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ ఇక్కడ హ్యాండిక్యాప్డ్ వాళ్ళని మెయింటెనెన్స్ వాళ్ళని చూస్తే అసలు ఇంట్లోనే మనము మెయింటైన్ చేయడానికి చాలా ఇబ్బంది పడతాం వాళ్ళని. మీరు ఇంతమందిని ఇక్కడ మెయింటైన్ చేయడము, ఆ నీట్నెస్ ఏవి చూసినా కానీ అసలు ఫస్ట్ వాళ్ళని చూడగానే కళ్ళలో నీళ్ళు తిరిగిపోయినాయి. తర్వాత ఇంకా ఇంత మీ మెయింటెనెన్స్ చూసి ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా మంచిగా కావాలనే ఉద్దేశంతో మేము కూడా ఇంకేదైనా డొనేట్ చేయడానికి కూడా ట్రై చేస్తాం. ఇంకా చాలా బాగుంది మీ దగ్గర మాత్రం. ఇక్కడ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డబుల్ ట్రిపుల్ ఉంది. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ళ ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.